పాకిస్తాన్ కు ఒక గట్టి షాక్ అయితే తగిలింది. సో పాకిస్తాన్ లో ఏదైతే 4 ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒకటైన బలూచిస్తాన్. సో ఈ బలూచిస్తాన్ లో 2004-5 ఆ టైంలో ఏర్పడినటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సో వీళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వతంత్ర దేశంగా మేము ఏర్పడతామని చెప్పి కొట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న బలూచిస్తాన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్వాతంత్రం పొందినటువంటి దేశం అని చెప్పి వీళ్ళు ప్రకటించుకున్నారు. అంటే గతంలో బంగ్లాదేశ్ ఏదైతే మెల్లిమెల్లిగా వీళ్ళు బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడతామని కొట్లాడి తర్వాత ప్రత్యేక దేశంగా ఏర్పడ్డారో, సో ఇప్పుడు ఇది కూడా ఆ విధంగానే ప్రయత్నాలు చేసుకుంటుంది. ఆల్రెడీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కావచ్చు, మిగతా సంస్థలకు వీళ్ళు లేఖ రాశారు. సో వీళ్ళ వాదన ఏంటంటే ప్రస్తుతం బలూచిస్తాన్ లో ఉన్నటువంటి 85 ప్రాంతం 85% ప్రాంతం అనేది మా ఆధీనంలో ఉంది. సో మిగతా 15% కూడా మా ఆధీనంలోకి తెచ్చుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతోనే వాళ్ళ ఆకాంక్షతోనే ఇది ప్రత్యేక దేశంగా ఏర్పడింది అని చెప్పి అయితే వాళ్ళు ప్రకటిస్తున్నారు. అంటే వీళ్ళ వాదన ఏంటంటే ఈ మిగతా సింధు పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇక్కడ ఉన్నటువంటి వనరులు కావచ్చు, బొగ్గు కావచ్చు, ఖనిజాలు కావచ్చు, ఇక్కడ నుంచి తీసుకెళ్లి సో అక్కడ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు తప్పించి మాకు ఎలాంటి లాభం కలగట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి మమ్మల్ని పాకిస్తానీలుగా చూడకుండి మేము ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడినటువంటి పౌరులం, మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జెండా ఉంది, మాకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక జాతీయ గీతం ఉంది, మాకు ప్రత్యేకమైనటువంటి ఒక సంస్కృతి ఉందని చెప్పి అయితే వీళ్ళు ప్రకటించుకున్నారు. అయితే గతంలో నుంచే చాలా వరకు అయితే చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోయే ఆస్కారం ఉందని. మొన్న పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు మేము పాకిస్తానీలం కాదు, మేము ప్రత్యేకమైనటువంటి ప్రాంతం అని వాళ్ళు ప్రకటించుకున్నారు. సో ఇప్పటికీ అక్కడ నరమేధం అనేది కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు కూడా ప్రకటించుకున్నారు. అయితే సో ఇటు పాకిస్తాన్ కు అటు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తుంఖా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పాకిస్తాన్ లో కలవడానికి, పాకిస్తానీలుగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. సో అయితే వీళ్ళు కూడా ఈ బలూచిస్తాన్ లో కలవడానికి ఆస్కారం ఉంది. సో నిజంగానే ఒకవేళ అటు పిఓకే విడిపోతే, ఇటు బలూచిస్తాన్ విడిపోతే పాకిస్తాన్ కు ఎలాంటి వనరులు కావచ్చు దొరికాయి, చాలా దిక్కుతోచని పరిస్థితులు అయితే పాకిస్తాన్ పడిపోతుంది. అంటే గతంలో ఎట్లుందంటే ఇటు అమెరికాకు లేకపోతే చైనా సపోర్ట్ తీసుకొని సో ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలను అమ్ముకొని ఎంతో కొంత ఆర్థికంగా వ్యవస్థ నడిచేది. సో ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఖనిజాలు ఉన్నాయి, పిఓకేల ఖనిజాలు ఉన్నాయి, జలవనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళే వాడుకుంటే వీళ్ళకు ఏం లేకుండా అయిపోతుంది. కాకపోతే వీళ్ళు చైనా యొక్క సపోర్ట్ ను కోరుతున్నారు. చైనాకు చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అప్పచెప్పింది, ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలను, మినరల్స్ ను అప్పచెప్పింది. సో ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కోరుతుంది. అయినప్పటికీ చైనా డైరెక్ట్ గా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చే ఆస్కారం లేదు. సో ఎందుకంటే చైనా వాడు ఎప్పుడు చూసినా కానీ వాని స్వార్థం, వానికి ₹1 లాభం లేని గడ్డి పోచ కూడా ఎవరికి అమ్మడు, ఎవరికి ఇయ్యడు. కాకపోతే వాని వాదన ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ ను వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళకి అమ్ముతా ఉంటది. సో ఎంతో కొంత పర్సంటేజ్ పాకిస్తాన్ తీసుకుంటది. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్ చైనా ఇటు బలూచిస్తాన్ వాళ్ళతో డీలింగ్ చేయొచ్చు, కానీ అలాంటి సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి సో ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ లో భారతదేశం సపోర్ట్ ఇస్తుంది అని చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళు కూడా భారత్ మాతో కలిసి నడవాలి, భారత్ మేము కలిసి నడుస్తామని వాళ్ళు కూడా మాట్లాడారు. కాబట్టి సో ఇప్పుడు అటు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే మా దగ్గర ఉన్నటువంటి ఖనిజాలు వెలికి తీయడానికి మీరు పెట్టుబడులు పెట్టండి, సో అటు మీరు డెవలప్ అవుతారు, మేము డెవలప్ అవుతామని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి మన నాయకులతో మాట్లాడారు. సో ఇప్పుడు ఇయ్యాల కాకుండా రేపైనా బలూచిస్తాన్ కూడా అదే తీరుగా భారతదేశంలో ఉన్నటువంటి మన నాయకులతో మాట్లాడి సో అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను, అక్కడ ఉన్నటువంటి మినరల్స్ ను భారత్ కు వచ్చే విధంగా అయితే ప్రయత్నాలు జరుగుతాయి. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేటు. మరి రాను రాను పాకిస్తాన్ పరిస్థితి ఎలా కాబోతుంది, ఎలా ఉండబోతుంది, సో మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.